హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు గసగసాలతో లడ్డు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. ఒక గ్లాస్ గసగసాలు తీసుకుంటే ఒక గ్లాసు గోడంబి తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక గ్లాసు బెల్లం పౌడర్ తీసుకోవాలండి. ఒక స్టీల్ ఫ్రై ప్యాన్లో గసగసాలు వేసేసి బాగా డ్రై రోస్ట్ చేయాలండి. దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలండి. ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదండి, లైట్ బ్రౌన్ వస్తే చాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైట్ బ్రౌన్ వస్తే చాలు. ఇవన్నీ సిమ్లో పెట్టుకునే చేయాలండి. ఇప్పుడు వేయించిన గసగసాలు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక గ్లాసు గోడంబి తీసుకుని దాన్ని కూడాను బాగా డ్రై రోస్ట్ చేయాలండి. ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చేసిందండి, ఇట్లా వస్తే చాలండి. ఇక్కడ గసగసాలు గోడంబి వేయించి పెట్టుకున్నాం కదండి, ఇది చల్లగైనాక మిక్సీలో వేసుకోవాలండి. అంతలోపల ఇక్కడ ఫ్రై ప్యాన్లో నెయ్యి వేసుకుని గోడంబీలు ద్రాక్షలు వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఇట్లుంటే చాలండి. ఇప్పుడు గోడంబీను గసగసాలు చల్లగా అయిపోయిందండి. ఒక మిక్సీ జార్లో, అంటే ఆ మిక్సీ జారు తేమగా ఉండకూడదండి, డ్రైగా ఉండాలా. ఆ మిక్సీ జార్లో గసగసాలును గోడంబీలు వేసేసి, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే తక్కువ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను బెల్లం పౌడరు అర్ధం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకునిండానండి. అందుకే ఇప్పుడు డార్క్ బ్రౌన్గా వచ్చిందండి. ఇట్లా ఉండాలండి, ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. గసగసాలు గోడంబీలు మిక్సీలో వేసి పౌడర్ చేసుకునేటప్పుడు ఆగి ఆగి వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ హీట్ అయిపోతే మళ్ళాకి ఈ బెల్లం పౌడర్ కరిగిపోతుందండి, అట్లా ఉండకూడదండి. అందుకే కొంచెము 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మిక్సీ వేసుకుంటా ఉండాలండి. ఇప్పుడు మనం అప్పుడే వేయించి పెట్టుకున్న గోడంబీను ద్రాక్షలును దీంట్లో వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు లడ్డూలాగా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను మీకు ఫస్ట్లో చూపించిన చూడండి, ఒక గ్లాస్ గసగసాలు ఒక గ్లాస్ గోడంబి అనేసి అదే మెజర్మెంట్లోనే తీసుకోవాలండి. అదే మెజర్మెంట్లో తీసుకుంటే కన్నా 15 లడ్డూలు వచ్చినాయండి నాకు. ఇప్పుడు చూడండి 15 లడ్డూలు వచ్చింది. ఇట్లా మనము అప్పుడప్పుడు చేసి పెట్టుకోవచ్చండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. 30 మినిట్స్లో ఈ గసగసాల లడ్డు తయారు చేసుకునేసేయచ్చండి. ఓకేనండి, ఈ సంక్రాంతికి ఈ లడ్డూలు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.